ఇప్పుడు మొట్టమొదట మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వారు ప్రాతకాల స్మరణీయులు, శ్రీదేవి ఉపాసన చేసినటువంటి వారు. ఇప్పటికీ ఏదో వారి సేవ నేను చేసుకుంటున్నాను, ఏదో అంతర్జాల మాధ్యమాల్లో వీటిల్లో పెట్టి ఇప్పుడు వారు రాసిన పుస్తకాలు కానీ వారి గురించి ఉపన్యాసాలు చెప్పటం కానీ. ఆ మహానుభావుడు పరమపదం చెందినటువంటి రోజున ఆయన ఆ పార్థివ దేహం అంటే ఈ పృథివీకి సంబంధించిన దేహము అని అర్థం అండి. పృథివీ అంటే భూమికి సంబంధించింది పార్థివము, సంస్కృతంలో పార్థివం అంటారు. అంటే ఈ దేహం అనే పదానికి అర్థం ఏంటండి? దహ్యతే ఇది దేహం, దహించబడేటువంటిది అని. ఇప్పుడు మనందరి దగ్గర ఉండేటువంటి ఈ దేహం అనేటువంటిది దహించబడుతుంది ఒకనాటికి. అందుకని దీన్ని పార్థివ దేహం అంటారు. ఈ దేహం భూమికి సంబంధించిందిరా, అలాగే దీనికి శరీరం అని పేరు పెట్టారు. మన సంస్కృత భాష, సంస్కృతం నామ దైవీ వాక్. సంస్కృతం అంటే దేవతలు మాట్లాడుకునేటువంటి భాష. నడిచే దేవుడు కంచి పరమస్వామి చంద్రశేఖరానంద సరస్వతి స్వామి వారు ఒక మాట చెప్పేవారు, సంస్కృతం నేర్చుకోండి. మీ పూర్వజన్మ పరిపాకం వల్ల మీరు చనిపోయిన తర్వాత ఏ స్వర్గంలోకి మీరు వెళ్ళారే అనుకుందాం, అక్కడ అందరూ సంస్కృతం మాట్లాడుతుంటారు దేవతలు. మీకు అర్థం కాదు, చాలా ఇబ్బంది పడతారు. సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం నామ దైవీ వాక్ అన్నారండి. సంస్కృత భాష అన్నిటినీ నీ నోటిని శుద్ధం చేస్తుంది, నీ జీవితాన్ని శుద్ధం చేస్తుంది. నేర్చుకోమని వారు ఆదేశించారు చంద్రశేఖరానంద సరస్వతి స్వామి. ఆయన పార్థివ దేహాన్ని దహనం చేసేటువంటి సందర్భంలో అందరూ చూస్తున్నారండి, మీరు కూడా తెలిసే ఉంటుంది. ఒక ఫోటో తీశారు, ఒక స్త్రీమూర్తి అలా బయటకు వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఆత్మసుప్రభాతం రాశారండి ఆయన. మళ్ళీ ఆత్మ దగ్గరికి వస్తున్నాను, ఆనందం దగ్గరికి వస్తున్నాను నేను. ఆత్మసుప్రభాతం అని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రాశారు. ఆ ఆత్మసుప్రభాతంలో ఈ అన్నమయ్య అన్నట్లుగానే ఈ తెలుగు మాటలన్నారు, ఆయన సంస్కృతం మాటలన్నారు. నీ శరణిదే చొచ్చి తినమ్మా, నాకేమి తెలియదు అమ్మా, ఇప్పటికి ఎన్ని జన్మలు నాకు గడిచిపోయాయో తెలియదు, ముందు ఏ జన్మలు రానున్నాయో తెలియదు. ఈ ఊపిరి ఉన్నంత వరకు తల్లి నీకు నేను నమస్కారం చేసుకుంటున్నాను, నీకు నేను పూజ చేసుకుంటున్నాను అని ప్రార్థన చేశారు ఆయన. అదిగో ఆ ప్రార్థన చేసినందుకు ఆ అమ్మవారు అందరూ చూస్తుండగానండి అలా బయటకు వచ్చింది. ఆ శరణు కావాలండి.